దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, పేపర్ల లీక్ల నేపథ్యంలో యూపీఎస్సీ అలర్ట్ అయింది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో లీక్లను నిరోధించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన సీసీటీవీ కెమెరాల నిఘా వ్యవస్థను ఉపయోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు పిలిచిన యూపీఎస్సీ జూలై 7వ తేదీ మధ్యాహ్నం వరకు బిడ్ దాఖలు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. నీట్ నెట్ పరీక్షలలో అవకతవకలు జరిగాయన్న విమర్శలు వెలువెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు చేసిన ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో పరీక్షలలో జరిగిన అవకతవకలను నిరోధించేందుకు యూపీఎస్సీ ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన సీసీటీవీ కెమెరాలను ఉపయోగించనుంది. జూలై 7వ తేదీ మధ్యాహ్నం వరకు బిడ్లు దాఖలు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అదే రోజు బిడ్లను తెరవనుంది. ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, అభ్యర్థుల ఫేషియల్ రికగ్నైజేషన్, ఈ అడ్మిట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ను ఉపయోగించనుంది. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఎగ్జామ్ పేపర్లు నీట్గా ప్యాక్ చేసే వరకు ప్రతి మూమెంట్ను కెమెరాల్లో బంధించాలని డిసైడ్ అయ్యింది. ఎగ్జామ్ టైంలో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక సీసీటీవీ కెమెరా, ఎంట్రీ ఎగ్జిట్ గేట్, కంట్రోల్ రూమ్లో సీసీటీవీ కలర్ కెమెరాలను ఇన్స్టాల్ చేయాలని నిర్ణయించింది. ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అనుమానాస్పద కదలికలు, కెమెరాలు ఆఫ్లైన్లో ఉన్న మాస్కింగ్ లేదా బ్లాక్ స్క్రీన్ చూపించడం వంటి వాటితో పాటు క్లాస్ రూమ్లో ఇన్విజిలేటర్ కదలకపోయినా ఏఐ కెమెరాలు సిగ్నల్ ఇచ్చే విధంగా సిస్టమ్ను ఏర్పాటు చేసుకోనుంది.